కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన నేతల దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. కొమరగిరిలో దళితుల భూములను దౌర్జన్యంగా లాక్కుని బెదిరింపులకు గురిచేస్తున్నారు. సుమారు 20 ఎకరాల భూమిపై కన్నేశారు జనసేన నేతలు. రైతుల భూములను స్వాధీనం చేసుకుని అవి ఎండోన్మెంట్ భూములు అని చెప్తున్నారు. తమ భూములు తమకు ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులకు సిపిఐ అండగా నిలిచింది. పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో రైతులకు అన్యాయం జరుగుతుంటే కనీసం పట్టించుకోరా అని ప్రశ్నించారు ఆ నేతలు. జనసేన నేతల తీరును నిరసిస్తూ జూన్ 30న చలో విజయవాడకు పిలుపునిచ్చారు. వీళ్ళందరూ బలహీన వర్గాల రైతులు. పాపం ఈ రైతులకున్న భూమిని మీ భూమి కాదు, ఇది దేవస్థానం భూమి అని చెప్పి ఇక్కడున్న జనసేన కొంతమంది నాయకులు రాజకీయం చేసి ఈ బలహీన వర్గాల చిన్న సన్నకారు కౌలు రైతుల్ని భూములను పంపించేశారు. వాళ్ళ పెత్తనంతో, వాళ్ళ అధికారంతో అధికారులు పట్టుకుని టెండర్లు కూడా పాట కూడా వేసేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కొమరగిరి రండి పవన్ కళ్యాణ్ గారు, ఒక్కసారి భూమి చూడండి. ఈ భూమిని అన్యాయంగా మీ పార్టీ నాయకులే లాగేసుకుంటున్నారు. వెనకాల మీరు లేరు, కానీ మీరుంటే మాత్రం మరలా పిఠాపురం నియోజకవర్గంలో మీరు జీవితంలో నెగ్గలేరు. దయచేసి కొమరగిరి రైతులకు న్యాయం చేయమని 30వ తారీఖు చలో విజయవాడ మేమందరం వస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.